చేపలు కొనడానికి వచ్చేసాం. చెప్పు మైక్లా. అరే లాస్ట్ టైమే ఆడియో బాగాలేక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ టైము మనం అలాంటి తప్పు చేయొద్దు. హార్మోనియమ్మ దీనమ్మ దానిమ్మ ఛార్జింగ్ కూడా తక్కువ ఉందిరా, 0 ఉంది. రొమ్మెల్లో చూడండి అటు తిరుగుతుంది. ఆయన పాముల్లా ఉన్నాయి. టేస్ట్ కావాలి ఫస్ట్. బొచ్చలు ఎవరా మొత్తం శన ఉంటారు కదా. వీళ్ళు పెద్ద మనుషులు చేప గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి రా చేప గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మా బ్రదరు అంటే నాకు సూపర్ సీనియర్ అన్నమాట. నాకు ఇంటర్లో అలా పరిచయం అన్న. నన్ను వీడియోలో యూట్యూబ్లో చూసి మన వీకెండ్ దావత్లో చూసి 6 months తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం 6 months తర్వాత అన్నను కలిసిన నేను. ఇప్పుడు ఏది యూట్యూబ్లో ఆ వీడియోలు చూసి వచ్చింది ఈరోజు ఎంజాయ్ చేయడానికి మనతో. మరి చైనా నుంచి చింగ్ చాంగ్ పంపించాడు మనకి చాకులు. ఓ షిట్. అందుకే చాలా జాగ్రత్తగా తెగిపోద్ది. కొత్తవి జాగ్రత్తగా ఉంది. మరి తెగిందాక మళ్ళీ ఇప్పుడు మామూలు కూడా ఆల్రెడీ రక్తాభిషేకం అక్కడ అయిపోయింది. కెమెరా ఓపెన్ చేయడం రాదు. కెమెరాలో ఫోటో కనీసం క్యాప్ అన్నది ఇట్లా ఫ్రంట్ సైడ్ది. బాగా నీట్ కట్ చేస్తారు. ఇటుకలు గిన్నె మనది. మన గిన్నె సైజ్ చూసి విశాల్ బాబాయ్ పోయి సెట్ చేస్తాడు అన్నమాట. ఇప్పుడు డైలాగ్ మార్చాలరా, ఏదైనా యూనిక్ డైలాగ్ ఉండాలి శివ మనకి. కట్ చేస్తున్నారండి అది కాదు స్వామి, దానికి కొంచెం ఖరాబ్ అయినట్లుంది అందుకని చెప్పేసి తీసేస్తున్నాం స్వామి. చూసారా ఇక్కడ కుళ్ళిపోయిన టమాటా తీసుకొచ్చారండి వీళ్ళు. బాబాయ్ మంట చాలా కష్టపడి పెడుతున్నాడు. మంట అనేది మన వీకెండ్ తర్వాత టార్చర్ పెట్టింది బాబాయ్, గుర్తుపెట్టుకో. ఖాళీగా ఎవడెవడు ఖాళీగా నిలబడింది ఒకసారి చెప్తా. ఖాళీగా నిలబడింది నీడేనా? పని ఏం చేయడండి, మాతో పాటు వచ్చేస్తాడు. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్ని కటింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు వండడం ఒకటే లేట్ ఉంది. పోసేసుకుందాం. ఈ వంట చేస్తానని చెప్తారు కానీ వీడి కింద ఒక అసిస్టెంట్ కావాలి. మళ్ళీ బొచ్చిగడికి ఏం తెలియదు అసలు. బూతులు ఓకే ఓకే కంట్రోల్. అలా చేసే పని అలా ఉంది. బూతులు రా ఇంకేం వస్తారా? ఈరోజు ఫిష్ కర్రీ, రాయలసీమ చేపల పులుసు. మామూలుగా ఉండదు. మన మహేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది చేపల పులుసు అనేది. మంచిగా ఉంటుందో చెడ్డగా ఉండిద్దో. చెడ్డ ఏమి ఉండదులే కానీ మా మామ మస్తు వండుతాడు. ఎందుకంటే వాడు స్పెషలిస్ట్ అన్నమాట ఫుడ్ లో. ఏమండి మహేష్ గారు నీ గురించి చాలా గొప్పగా చెప్పేస్తున్నారు. అక్కడ తప్పులేదా? తప్పులేదంటే అంటే వాళ్ళు టాలెంట్ లేదని చెప్పుకుంటున్నాడేంటి ఇప్పుడు? ఏమో నాకు అదే అర్థం కావట్లే. ఏం చెప్పాడు తెలుసా? అప్పుడు మామ కర్రీ అయితే మామూలుగా రాదు, చూసిన వాళ్ళు కూడా నోరు అలా మళ్ళీ తినాలి, ఇలాంటిది నోరూరు పోయిద్ది అనేసి అంటున్నాడు. నాకు డౌటే అండి. చింతపండు బాగానే ఇచ్చిండు. కర్రీ ఫెయిల్ అయ్యేది. చింతపండు బాగానే నానబెట్టిండు. 250 grams అని ఎవడో చెప్పిండంట. ఆ 250 grams లో 100 ml వాటర్ పోసిండు అంతే, ఎక్కువ పోయిట్లే. మళ్ళీ పని చెప్తా, మా దోస్తు గాడు
అంటే నీకు మంట పెడతానికి ఒకరు కావాలా లేకపోతే కలపడానికి ఒకరు కావాలా? కాచి వాడు ఓన్లీ గరిటే చెప్పట్లా కట్ చేసిన దాంట్లో వేస్తున్నాడు, ఆ గరిటేషన్ ఏంటంటే చెప్తున్నాడు. అంటే ఈయన ఇప్పుడు నేను చింతపండులో నానబెట్టడంలో స్పెషలిస్ట్ అంటాడు. ఏ చింతపండు నానబెట్టాలా? చింతపండు మా ఏం చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అంటే నాకు ఇట్లా చెప్పడం ఇష్టం లేదు, వాడు చెప్పమన్నాడని చెప్పాను. నాకు అసలు ఇలా రాదు. ఎంత వేయాలిరా? రాయలసీమ చేపల పులుసు అని చెప్పాం కదా, కానీ కారం అది వాడట్లా. మస్తీ చిల్లీ పౌడర్ ఎక్కువైపోద్ది. చలో సాల్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు మన చేపల పులుసులో మెయిన్ ఐటమ్ ఏంటంటే చింతపులుసు. ఫస్ట్ అది అప్లై చేసుకున్నాం. వాళ్ళు చెప్తాడు పొద్దున సేపు మనం చికెన్ తీసుకున్నాము. నేను ముద్ద చికెన్ ఉంటా. అరే ఆ రోజు ఇది వద్దురా మరి, ఆ రోజు ముత్త చికెన్ బొత్త చికెన్ అంటాడు. అరే నేను వండుతా, నువ్వు తినరా ముద్ద చికెన్. వద్దురా బాయ్. అరే మొన్న మామిడికాయ వద్దు. హైలైట్ అంటే జోక్ చెప్పనా? నేను చెప్తా మీరేనండి, నేను చెప్తా. మొన్న మీకు ఆవకాయ చికెన్ కర్రీ సంథింగ్ చేసాం కదా, ఆ రోజు మా వాడు పచ్చడి ఒకటి తీసుకొచ్చి దాంట్లో వేసిండు. ఆ పచ్చడి పేరు తెలుసు అసలు అడిగి ఆవకాయ అని చెప్పి వేసేసిండు. చెప్పండి మహేష్ గారు. ఇడిచి అసలు విషయం ఏం చెప్తా, అసలు తీరా చూస్తే అదేంటో తెలుసా? పచ్చడి టమాటా పచ్చడి. తెలీదు, నాకు తెలియదు, ఆడికి కూడా తెలీదు. అది మ్యాంగో పికిల్ అని చెప్పేసి మ్యాంగో పికిల్ అని చెప్పి వేసేసాం. తీరా చూస్తే అది కొట్టోడు ఇచ్చింది ఏంటి? అది టమాటా పచ్చడి ఇచ్చింది. నిజమారా? నిజమరా? నువ్వెందుకు వద్దులే ఇక బూతులు వీడియోలో కాదు. రాత్రి నేనేమైందంటే చపాతీల కోసం అని చెప్పి కొంచెం చట్నీ తీసి వేసుకున్నా దాంట్లో. తీరా చూస్తే టమాటా ముక్కలు వస్తున్నాయి. ఇదేంద్రా టమాటా ముక్కలు వస్తున్నాయి అని చూస్తే దాని మీద ఆల్రెడీ టమాటా చట్నీ ఉంది. ఎక్కడ చదువుకున్నారు మీరు? చెప్పండి. చేపల పులుసులో మెయిన్ ఐటమ్ వచ్చేసి మెంతి పొడి. ఫస్ట్ టైం చూడదు. చేపలో ఉన్న నీస్తానాన్ని పొడగొట్టి మంచి టేస్ట్ తీసుకొస్తుంది మెంతి పొడి అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు? కట్టె పొలాలు దొరకట్లేదు ఇక్కడ, అందుకే జర రోడ్డు అంత పక్కన మనుషులు కాదురా మీరు. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపో. ఎవరో బతుకమంటున్నారు నిన్ను. విజయవంతంగా మంచి కట్టెపుల్లలు తెచ్చిన ఈసారి. వాళ్ళు వంట ప్రోగ్రామ్ చెట్టు కింద పెట్టారు. చెట్టు అయితే మస్తు ఉంది, పగలైతే ఇంకా మంచిగా చూపించుండే. మొత్తం అది స్పాట్ మన చేపల పులుసు ఎక్కడి వరకు వచ్చిందమ్మా? చేపల పులుసు మనం ఏడబెట్టిన అన్నే ఉంది ఇంకా. ఎందుకని కట్టె పిల్లలు కట్టెలు లేక మంట మంటలే ఇప్పటి వరకు. కట్టె పిల్లలు తెచ్చామమ్మా, ఇప్పుడే తీసుకొచ్చారు కదా, అదే పెట్టాము. ఇప్పుడు మంట బీభత్సంగా మండుతుంది. మేబీ ఒక 5-10 మినిట్స్ లో క్లియర్ అయిపోద్ది. అదేంటి చేపలు వండడానికి పులుసు పెడతాం కదా, ఎగురుతుంది కాదు, మసులుతుంది. ఎస్, మసులుతుంది. అది మసిలిన తర్వాత ఫిష్ వేసేస్తే ఒక 10 మినిట్స్ లో ఫిష్ కర్రీ అంటుకుంది. చెప్పు మంట అన్నాడు, ఇప్పుడు మంట వచ్చింది. నువ్వు వంట మస్తు వండుతాడు. ఇదేంద్రా గరిట్లు మోగిస్తున్నా కాదు, గరిట్లు మోగిస్తున్నాడు ఏంటి? చేప చూసిరా, ఎందాకనే కొట్టించినాం లైవ్ ఫిష్. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. వేసేద్దాం ఇప్పుడు. ఆల్రెడీ పులుసు మొత్తం మరుగుతుంది. ఆ మరిగే పులుసులల్లా ఈ చేపల ముక్క వేసేసుకుందామా? చేప తలకాయ నీ ఫేవరెట్ అనుకుంటా. తలకాయ తింటే ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే దాని తలకాయ మనం తింటాం అంటే దాని ఆయుష్ మనకు వచ్చేస్తుంది. నాకు సేమ్ డైలాగ్ వచ్చింది మైండ్ లో. మీకు వచ్చేస్తేరా, మీకు ఎందుకు ఇప్పుడు వేవ్ రావాలి రైరేష్. అది సూపర్ అన్న. మెల్ల కొంచెం ఎక్కడ నేర్చుకున్నా ఇప్పుడు వస్తుంది రా స్మెల్. రాయలసీమ చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాయి. రైస్ కూడా అయిపోయింది. రైస్ పెట్టేస్తావా? పెడదాం. ఇప్పుడు రైస్ అయిపోయింది. మస్త్ అయింది. రైస్ కావాలి అయింది.
చేప తలకాయ. ఎందుకంటే చేప తలకాయ తింటే ఆయుష్ పెరుగుతుంది. మా అన్నయ్య మా శివన్నయ్య మా గురువు గారు మొత్తానికి యూట్యూబ్ ఛానల్కి వీకెండ్ దావత్ యూట్యూబ్ ఛానల్కి మా గురువు గారు సూప్ బాగుంటుంది. వీకెండ్ దావత్లో ఫస్ట్ టైం చేపల కూర ఉండడం, అది కూడా రాయలసీమ స్టైల్లో చేపల కర్రీ చేసిరు. మామూలు సూప్ పెట్టిరు, దీంట్లో మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించినా కానీ కొత్తగా యూనిక్గా ఉంది టేస్ట్ మాత్రం. అంతా క్రెడిట్ ఈ ఉన్నాడుగా ఈయనకే ఇవ్వాలి. వేడి అన్నంలా ఈ సూప్ వేసుకొని కలుపుకొని తింటుంటే అన్నగారు మేము చేపల పులుసు తిన్నాం కానీ ఈ టేస్ట్ మాత్రం ఏ రోజు ఇట్లా మాకు రాలేదు. చాలా బాగుంది. 100% చాలా 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 మంచిగా ఉంది. తిన్నాం. చాలా ట్రై చేయండి. వండుకోవడం అలాంటి ట్రై చేయండి. చాలా బాగుంది. చాలా 100% బాగుంది. చాలా బాగుంది. సూపర్. 100. అప్పుడప్పుడు నేచర్ ఎంజాయ్ చేయండి. నేచర్ ఎంజాయ్ చేయడమే కాదు, నేచర్ ఎంజాయ్ చేయాలంటే వీకెండ్ దావత్ని సబ్స్క్రైబ్ చేయాలి. సూపర్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ 2 members దెన్ కమింగ్ మీకు చెప్పడం మర్చిపోయాం. మా కొత్త సబ్స్క్రైబర్లు ఈ పర్సన్ అయితే చాలా చాలా బాగుంది. ఎన్నో రకాల చేపలు వస్తుంది కానీ ఈ రోజు కొత్త రకం చేపలు వస్తుంది. చాలా 100% బాగుంది. చాలా బాగుంది. ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేసేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మీ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఇలాంటి వీకెండ్ దావత్ చేసుకోవడం మీకు ఏ ఛానల్లో దొరకదు, ఈ ఛానల్లో మాత్రమే దొరుకుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని పక్కన ఉంటుంది, గంట కొట్టేసి చేయండి. నెక్స్ట్ వీడియో కూడా ఇంకా క్రేజీగా ఉండబోతుంది. మీరు ఊహించరు అలాంటి వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఉంటాం. బాయ్.